సుజుకి నుంచి వన్ ఆఫ్ ది స్పోర్టియర్ స్కూటీని చూస్తున్నారా? అయితే అవినేష్ని ఒకసారి ట్రై చేయాల్సిందే. సో మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ మాహిస్మతి సామ్రాజ్యం, బాహుబలి, శివగామి ఎంత పవర్ఫుల్లో మీకు సుజుకి యొక్క స్కూటీస్ లైనప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. బిఫోర్ దాట్ ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి రైడ్ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని సరిపూడి సుజుకి షోరూమ్. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉండే కలర్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి చూస్తూ ఉండండి. సో దీంట్లో మొత్తం 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. స్టాండర్డ్లో స్పెషల్ ఎడిషన్లో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ కలరే ఉంటుంది. సో అది మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంటుంది, చూడటానికి బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఎడిషన్ వచ్చేసరికి మనకి 91,000 అయితే ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ వచ్చేసరికి 95,000 రూపాయల దాకా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,18,000 రూపాయలు అలా ఉండొచ్చు. మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ ఏరియాని ఇప్పుడే విజిట్ చేయండి. ఇంకా ఈ స్కూటీ గురించి క్లియర్గా తెలుసుకోబోయే ముందు అసలు సుజుకి నుంచి ఈ వెహికల్ ఎవరి కోసం రెడీ చేయబడింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైతే సిటీలో నడిపించుకుంటూ కొంచెం స్పోర్టియర్ వైబ్స్, అలాగే ట్రాఫిక్ కండిషన్లో ఆ యొక్క అగ్రెసివ్నెస్ని మెయింటైన్ చేయాలి, ఈవెన్ లుక్ వైజ్ కూడా అది మనకి అగ్రెసివ్గానే కనిపించాలి, స్పోర్టియర్ మోడల్ గురించి ఆలోచిస్తూ సుజుకి నుంచి వెహికల్ అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. కిక్ రాడ్ తోటి వస్తుంది, 8.7 bhp పవర్ని, అలాగే 10 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి ఆపరేట్ అవుతుంది. సుజుకి నుంచి ఇంజన్స్ అంటే చాలా రిఫైన్డ్ అండ్ చాలా స్మూత్ ఉంటాయి, మోర్ ఓవర్ చాలా ట్రస్టింగ్గా ఉంటాయి. మైలేజ్ కూడా మీరు మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిటీలో అగ్రెసివ్గా నడుపుకుంటే ఒక 45 కిలోమీటర్ల మైలేజ్, హైవే మీద అయితే ఇది మీకు 50 వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క లుక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఉన్నటువంటి సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే ఎల్ఈడీని కలిపి చూడండి, నవ్వుతున్న మోన్స్టర్ లాగా ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అవి కూడా ఎల్ఈడీ ఇస్తే చాలా బాగుండేది. స్ప్లిట్ ఎల్ఈడీ ఆఫర్ చేస్తున్నారు విత్ DRLs. నెక్స్ట్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 2 పోర్షన్స్లో కనిపిస్తూ ఉంది, అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ తోటే వస్తున్నాయి. ఇంకా డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనెక్టివిటీ ఫీచర్స్ కలిగినటువంటి నెగిటివ్ డిజిటల్ కన్సోల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టైమ్, అలాగే లో ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. 2 బటన్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు మోడ్ సెలెక్ట్ అనేటువంటి బటన్స్ అవి, వాటి ద్వారా చెక్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ అయితే ఉంది, అలాగే ఒక గ్లో బాక్స్ అయితే ఫ్రంట్లో మీరు చూడొచ్చు. 780 mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది. సఫిషియంట్ లెగ్ స్పేస్ కూడా ఉంటుంది. 780 mm అంటే అది పెద్ద హైట్ అయితే కాదు, ఈవెన్ లేడీస్ కూడా కొంచెం స్పోర్టియర్గా కోరుకుంటే ఈ వెహికల్ని అయితే ట్రై చేయొచ్చు. అలాగే ఇది మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ స్టాండర్డ్గా లభిస్తుంది కాబట్టి మీరు ఈవెన్ అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినా ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా మనం మాట్లాడుకుంటే సైడ్ నుంచి ఒకసారి లుక్ చూడండి. ఈ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా హీరోయిక్గా ఉందన్నమాట నాకైతే. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చిన్న గ్రాఫిక్స్, అలాగే రైడ్ కనెక్ట్ అనేటువంటి ఏదైతే నేమ్ చూడొచ్చు మీరు. అలాగే ఫ్రంట్లో మనకి 12 inches టైర్ అయితే ఉంటుంది, 90/90 190 mm డిస్క్ బ్రేక్ తోటి అయితే మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అన్నమాట. అలై వీల్స్ కూడా చూడడానికి బాగున్నాయి. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే మీరు చూడొచ్చు. సో అలాగే ఇది మనకి 10 inches టైర్ అనమాట, ఫ్రంట్లో 12 inches ఉంటుంది. ఇది మనకి 90/100 సెక్షన్ టైర్, 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. రోడ్ గ్రిప్ అనేది సో బాగుంటుంది ఈ టైర్స్ తోటి. అలాగే స్కూటర్ అంటే అండర్ సీట్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో మనకి ఇక్కడ 21.8 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే మనకి అవినేస్ 125లో వస్తుంది అనమాట. మరి అంత తక్కువ స్పేస్ అయితే కాదు, నాట్ బ్యాడ్. కొన్ని వేరియంట్స్కి అయితే మరి 18 లీటర్స్ అలా ఇస్తున్నారనమాట, దాంతో పోల్చుకుంటే బెటరే. సో ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఒకటి పడుతుంది. డైలీ ఎసెన్షియల్ అయితే మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయ్యి సర్దుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే 5.2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. E20 ఫ్యూయల్ని మీరు వేసుకోవచ్చు బికాస్ ఆఫ్ E20 క్యాబుల్ ఇంజిన్ కాబట్టి. ఇలా కీని బ్యాక్ సైడ్కి వచ్చి పెట్టి మనం కీ తిప్పడం ద్వారా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది సుజుకి అవినేస్ 125cc సంబంధించినటువంటి ఒక కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్, మైలేజ్ రివ్యూ. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ వెహికల్ ఎవరి కోసం అని అంటే ఎవరైతే కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండే యంగ్స్టర్స్ కోసం, డైలీ సిటీలో కొంచెం అగ్రెసివ్గా ట్రాఫిక్లో నడుపుకోవాలి, దట్టు అది ఒక స్కూటీ అయి ఉండాలని కోరుకున్నట్లయితే సో సుజుకి లాంటి ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ డెవలప్మెంట్ అయితే జరిగిందన్నమాట సుజుకి అవినేస్లో. సో హ్యాపీగా ఈ వెహికల్ని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు డైలీ యూసేజ్కి. అండ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, అలాగే ఈ స్పోర్టీ ఎడ్జెస్ అండ్ ఈ స్పోర్టీ వైబ్ ఉన్నటువంటి స్కూటర్ మీరు ఖచ్చితంగా దీంతో సాటిస్ఫై అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వెహికల్ వాడుతున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియజేయగలరు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.